సో మనిషి జీవితంలో ఎదుగుదల ఉండాలంటే ఈ 4 గ్రహాల అనుగ్రహం ఉండాలి. మెయిన్‌గా గురుగ్రహ అనుగ్రహం, శనిగ్రహం, రాహు, కేతుడు. ఎప్పుడైతే ఇవి లాభ స్థానాలలో ఉంటాయో, లేదు కేతువు మన జీవితంలో ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని నష్టాలొచ్చినా, ఒడిదుడుకులు ఎన్నైనా గూడా ఎదుర్కొనేటువంటి స్ట్రెంగ్త్‌ను ప్రసాదిస్తాడు. రాహువు మన జీవితంలో ఉన్నటువంటి ఒడిదుడుకులకు తను ధైర్యంగా నేను ఇన్ని కష్టాలను ఇస్తాను, మీరు తట్టుకుంటారా లేదా? సో నేను ఇన్ని సంపదలను ఇస్తాను. గురుడు ఏం చేస్తాడు? నేను ఇంత సంపదనిస్తాను, మీరు దాన్ని నిలబెట్టుకుంటారా లేదా? శని ఏం చేస్తాడు? మీకు కష్టాలను ఇవ్వడానికే నేను ఉన్నాను. ఇవన్నీ తట్టుకోవాలనంటే అన్నీ మనకి ఎప్పుడూ కలిసి రావాలండి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. మనము ఉదాహరణకి ఒక షాప్కి వెళ్తాము. ఆ షాప్కి వెళ్తే ఒక చిన్న టీ తాగడానికి ఒక కప్పులో టీ తీసుకుంటాం. ఆ టీ మొత్తం మనకే రాదండి. అందులో ఎంతో కొంత వేరే వాళ్ళకు కూడా చెందుతుంది. మీరు సంపాదించిన 100 రూపాయల్లో మినిమం 90 రూపాయలు మీకు చెందితే ఇంకా అంతకు మించి అదృష్టం ఏది ఉండదు. ఖచ్చితంగా మీరు ఎంత సంపాదించినా మీ జీవితంలో డబ్బు నిలవడం లేదా? మెయిన్‌గా మేషరాశిలో జన్మించిన, మీన రాశిలో జన్మించిన ఇంకా మీ జీవితాల్లో 2015 నుండి ప్రతి ఒక్కటి అవరోధాలేనండి. ఏ విషయంలోనూ మీకు అదృష్టం అనేదే లేదు. ఏ పని ప్రారంభించినా అడుగడుగునా ఆటంకాలే. దగ్గరి బంధువులతో అవమానాలు, హేళనలు, ఎప్పుడు చీపురు పుల్లలా కరివేపాకులా మిమ్మల్ని తీసేస్తుంటారు. అయినా కూడా ఎంత తొక్కితే అంత ఎదుగుదామనే కాన్ఫిడెన్స్లో మీరుంటారు. మీరు మేషరాశిలో జన్మించిన, మీన రాశిలో జన్మించిన ఒకసారి నన్ను పర్సనల్గా కలిసే ప్రయత్నం చేయండి. మీ జీవితాన్ని సరి అయిన దారిలో మళ్లించకపోతే నేను ఈ శాస్త్రాన్నే వదిలేస్తాను.